గణపతి అరుణాచలము చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశాడు. అంటే నా చుట్టూ ప్రదక్షిణ చేయటం, సమస్త లోకాలకి ప్రదక్షిణ చేయటం. కాబట్టి నాయన కుమార, ఇతను గణపతి అవుతాడు, సమస్త విఘ్న గణములకు అధిపతి అవుతాడు, ఈతడు ప్రథమ పూజార్హుడు అవుతాడు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో మీ ఇద్దరికి మళ్ళీ ఇంకో పోటీ విష్ణువు పెడతాడు. అప్పుడు కూడా ఇతడు తెలివితేటలతో నా చుట్టూ మళ్ళీ తిరుగుతాడు. నువ్వు తీర్థయాత్రల వంకతోటి మయూర వాహనం మీద వెడతావు. అదే వినాయక చతుర్థి అనే పేరుతో జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది అని వరం ఇచ్చాడు. అర్థమైందా నాయన? ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు? మళ్ళీ అది మర్చిపోకూడదు మనం. నాయన వింటున్నావా అని కళాధరుడు, కాంతిశాలి ఈ జరిగిపోయిన మొత్తం కథంతా వజ్రాంగదుడికి చెప్పారు. ఆనాడు శివుడు చెప్పినట్లుగా మేము దుర్వాస శాప విముక్తి కోసం ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేశాం. ఏ వంకతో అయినా కొండ చుట్టూ ప్రదక్షిణ చేశాం. కార్తీక మాసంలో శివాలయంలోకి అడుగుపెట్టింది ఒక ఎలుక. అక్కడ దీపం వెలిగించారు ఎవరో. ఆ దీపం నేతితో వెలిగించారు, ఆవు నేతితో. ఇంతలో దీపం కొండెక్కింది. కొండెక్కగానే ఒత్తి దగ్గర నెయ్యి ఉంది. ఆ నెయ్యి నాక్కుందామని వెళ్ళిందట ఎవరో, ప్రొఫెసర్ ఎలకారావు. ఈ ఎలకారావు గారు, ఎలక రాణి గారు అనుకోండి మొత్తం మీద, అదే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జెండర్ లెక్కెట్లేం. మొత్తం మీద ప్రొఫెసర్ ఎలక్ గారు నేతితో నిండిన ఒత్తి నాక్కుని తిందామని వెళ్ళిందిట. తీరా ఒత్తి ముట్టుకునే సమయానికి ఓ పిల్లి వచ్చింది లోపలికి. దీని తిండి కోసం అదిడితే ఇదే ఫుడ్గా భావించి పిల్లి గారు వచ్చారు. పిల్లిని చూడటంతో ఎలక ఒకటే పరిగెత్తింది, ఆ ఒత్తి విడిచిపెట్టకుండా. పైగా వెలుగుతున్న ఒత్తి నోట్లో పెట్టుకుని శివుడి చుట్టూ పరిగెత్తింది, ఆలయం చుట్టూ 3 సార్లు. ముందు ఎలక, వెనక పిల్లి. ప్రొఫెసర్ ఎలకారావు, ప్రొఫెసర్ పిల్లిరావు, ఎలకారావు, పిల్లిరావు. మళ్ళీ ఎలక అనకూడదు, ఎల్కారావు. అలకాపురి గది ఇది. అలా అంటేనే మనకు అందం. ఈ విధంగా 3 తిరిగేట 3 సార్లు. ఏమిటి? దీపం తిరిగింది, దీపంతో పాటు ఎలక తిరిగింది, ఎలకతో పాటు పిల్లి గారు తిరిగారు. 3 ప్రదక్షిణలు అయ్యాయో లేదో ఢామ్ అనే శబ్దంతో ఎలక కింద పడిపోయింది. ఎలక ఓ మంచి మగవాడిగా మారిపోయింది. ఈ పిల్లి అందగత్తిగా మారిపోయింది. కార్తీక పురాణంలో విన్నారుగా మీరు కదా, గురువు గారు చెప్పినప్పుడు. ఇంతలో తెల్లబోయారు అక్కడికి వచ్చిన నారదుడు మొదలైన వాళ్ళు. ఇదేమిటండి, ఎలక గారేమో పురుషోత్తముడిగా మారిపోవడం, ఒక రాజుగా మారిపోవడం, ఈ పిల్లి గారేమో ఆ రాజుగారి యొక్క ఎదురుగా సుందరిగా మారడం ఏమిటంటే, పూర్వజన్మలో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కండోయ్. ఎలక గారు భర్త, రాజుగారు, రాణి గారు పిల్లి గారు కొన్ని పొరపాట్లు చేసి గురుశాపానికి గురై ఇద్దరు ఎలక పిల్లి అయ్యారు. భర్త అంటే ప్రాణం పెట్టేవాడు భర్తను తినడానికి, ప్రాణం తీయడానికి సిద్ధపడేది ఇప్పుడు. కాబట్టి ఈ జన్మలో ఎంత అనుబంధంతో మా ముసలావిడ, లేకపోతే నేను వడలేను అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఈ జన్మలో ఏమవుతారో తెలియదు. ఈయనే పిల్లి ఆవిడ తినొచ్చు, లేదా ఆవిడ పిల్లి ఎలగ్గారు ఈయనైతే తినొచ్చు, చెప్పలేమండి. అందువల్ల ఆ జన్మ రాకుండా రోజు ఏమనాలి, జై శ్రీరామ్. అలా శ్రీరాముడిని తలుచుకోవాలి. భగవంతుడు గట్టిగా తలుచుకోకపోతే చెప్పలేము. ఈ రోజు ఎంతో ప్రేమగా ఉండి మా ఆవిడ లేకపోతే నాకు కావిడ నడవదు అనుకున్నటువంటి వాడు వచ్చే జన్మలో ఆవిడనే తినడానికి ప్రయత్నించవచ్చు. చూసినాక మనం తండ్రి కొడుకేమో ఇంట్లో ఉండగా తండ్రి కోడై పుట్టాట, కోడిని కోసు తినేసేటవాడు. అలాంటి కథలు ఎన్నో విన్నాం. పాపం తండ్రి కల్లోకి వచ్చి ఏడ్చాడు. నీ మీద ప్రేమతో కొడుకా అని తలుచుకుని తెచ్చిపోయి వెంటనే కోడై పుట్టాను, ఓరి బోడి ఎంత పని చేసావురా, నా పీకి కసిక్కును కోసేసావు కదరా, నా ఏకలు పీకేసావు కదరా, నన్ను కాల్చుకుని పకోడీ చేసుకు తింటావా, నీ తండ్రి మీద ఎంత ద్వేషమా అంటే పాపం వాడు ఏడ్చి తర్వాత సన్యాసం పుచ్చుకున్నాడు. పాపం ఎంత దురదృష్టంతో తెలియదు మనకి. ఇప్పుడు మీరు ఆదివారం నాడు ఇంత చేప కొనుక్కుంది దాన్ని బర్రని అరగదీస్తున్నారే, ఆ చేప మీ బామ్మ అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి కర్మగాలు ఒక మొగుడు అయ్యి ఉండొచ్చు, లేదా పెళ్ళాం అయ్యి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. నీ కడుపులో గడిపోతున్నాడు ఇప్పుడు. ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది, అప్పుడు పడతాడు బాధ. ఏం చేస్తాం? అలాగే ఆదివారం గొర్రెలు పటా అని నరికేస్తున్నారే, ఆ గొర్రె, ఆ వెర్రి గొర్రె, ఆ పుర్రె ఎవరో తెలియదు, తాత అవ్వచ్చు, ఇంకోడవ్వచ్చు, లేదా అకాల మరణం పొందిన ఇంట్లో పిల్లలు కొంతమంది అకాల మరణం చిన్నప్పుడే పొందుతారే చచ్చిపోయి, వాళ్లే మళ్ళీ గొర్రెగా పుట్టి నీకు ఆహారం అయ్యి ఉండొచ్చు. పాపం కర్మయోగం. ఇవన్నీ ఏం చేయలేము అనుకోండి. మళ్ళీ ఒక్కసారి భక్తితో జై శ్రీరామని. ఇప్పుడు ఆ శివాలయంలో కేవలం ఆహారం కోసం ఒత్తి పట్టుకుంది ఎలక, పిల్లిగారేమో దాన్ని తరిమింది. భయముతో ఎలక
ఈ ఎలకని తినాలనేటటువంటి ఆహార వాంఛతో పిల్లి ప్రదక్షిణ చేస్తేనే శివాలయములో కార్తీక మాసంలో పూర్ణిమ నాడు ప్రదక్షిణ చేసిన పుణ్యం వచ్చి ఈ జంతువులకి విముక్తి కలిగి అసలు రూపం పొందితే భక్తితో ఆలయంలో ప్రదక్షిణ చేసిన వారికి ఎంత పుణ్యం వస్తుందో ఆలోచించండి ఒకసారి. అందుకని బాంధవముననైన వగనైన పగనైన ప్రీతినైన ప్రాణభీతినైనా బంధుత్వంతో అయినా భయంతో అయినా బాధతో అయినా ప్రీతితో అయినా ప్రాణం పోతుందనే భీతితో అయినా కృష్ణ అంటే కృష్ణుడు అనుగ్రహిస్తాడు, శివ అంటే శివుడు అనుగ్రహిస్తాడు, ఏ వంకతో ప్రదక్షిణ చేసినా అనుగ్రహిస్తాడు. ఎలా అయినా ప్రదక్షిణ చేయటం ఆయనకు ముఖ్యం. అరుణాచలం చుట్టూ మేము అలా ప్రదక్షిణ చేసి విముక్తి పొందాం. నీ దయ వల్ల మాకు మా విద్యాధర రూపాలు వచ్చాయి. ఇంక ఎప్పుడూ జీవితంలో అహంకారం పొందం. నిరహంకారంతో నిరపేక్షులమై త్రక్షణుణ్ణి కొలుస్తూ హాయిగా మా విద్యాధర లోకానికి వెళ్ళిపోతామనగానే పాపం వజ్రాంగదుడు అన్నాడు, ఈ గుర్రం ఎక్కి ఈ కస్తూరి మృగాన్ని తరుగుతూ ఉండగా నా కళ్ళు తిరిగాయి, కింద పడ్డాను. కింద పడ్డాక నా శరీరం నా స్వాధీనంలో లేదు. పెరాలసిస్ వచ్చిన వాడు ఎలా ఉంటాడో అలా ఉన్నాను నేను. పక్షపాతం వచ్చిన వాళ్ళ ఉన్నాను. మరి నేనేం పాపం చేశానో నాకు తెలియటం లేదు. నిజానికి జంతువుని కొట్టడం మా ధర్మం. గుర్రం కనపడింది కనుక నా గుర్రం కనుక దాని మీద ఎక్కాను. గుర్రం కాంతిశాలి అయ్యింది. నిన్ను తరుగుకుంటూ వచ్చాను, నువ్వు కళాధరుడు అయ్యావు ఓ మృగమా. కానీ మధ్యలో నేనంటూ కింద పడి కాళ్ళు చేతులు దెబ్బతిని పక్షవాతం వచ్చిన వాళ్ళు అయిపోయాను. నాకు విముక్తి ఏమిటి? పక్షవాతం అంటే పోనేదో మందేస్తూ తగ్గుతుందనుకో, కానీ మిమ్మల్ని చూచాక నాకు ముక్తి పొందాలనిపిస్తున్నది. ఈ మానవ జన్మ వృధా అనిపిస్తున్నది. వ్యధలతో కూడిన బాధలతో కూడిన ఈ మానవ జన్మ నుంచి విముక్తి పొంది సుధాస్వరూపమైన శివుణ్ణి చూడాలన్నది. నాకు కూడా విమోచన మార్గం చెప్పరా అని ప్రార్థించాడు పాపం ఆయన. ఒకటి రోగం పోవాలి, రెండవది మానవ రూపం నుంచి విముక్తి కావాలి, ఈ జన్మ నుంచి విముక్తి కావాలి, ఈ మానవ జన్మ నాకొద్దు అనగానే వాళ్ళన్నారు, నాయన ఇప్పటికీ ఇంకా నీకు అర్థం కాలేదా? ఇంత కథమేం చెప్పాక మళ్ళీ నీకు కొత్తగా చెప్పాలా? అరుణాచలము పరమ పవిత్రమురా, దీనికి ప్రదక్షిణ చేస్తే జంతువులు తరిస్తాయని చెప్పాం కదా, నువ్వు కూడా ఇక్కడ ఉండి ప్రదక్షిణ చెయ్యి అని మేము చెప్పకుండా చెప్పేశాను. కాకపోతే మా పాపానికి ప్రాయశ్చిత్తం 3 ప్రదక్షిణలు. నీవు కూడా పూర్వజన్మలో కొంత పాపం చేసావు. ఆ పాపం శివుడు చెబుతాడు నీకు, మేము చెప్పం. మా నోటితో చెప్పకూడదు. నువ్వు ఇక్కడ 3 సంవత్సరముల పాటు ఉండిపో. 3 సంవత్సరములు ఈ ప్రాంతంలో ఎక్కడో చోట మకాం పెట్టు. శివుణ్ణి భక్తితో పూజించు. నిత్యము గిరి ప్రదక్షిణ చేయి. రోజు గిరి ప్రదక్షిణకి ఎంతండి? 3 గంటల కంటే ఎక్కువ పడదు. అందున ఆ రోజుల్లో వాళ్ళకైతే 2 గంటలే. నాకే 2.5 గంటలు అయిపోయింది ప్రదక్షిణ. మధ్యలో ఆలయాలు కూడా చూసుకుంటూ ఉంటే కూడా వేగంగా వెళ్ళగలిగాను. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు ఇక్కడ 3 ఏళ్ళు ఉండి ప్రదక్షిణలు చెయ్యి. కార్తీక మాసంలో కొండ మీదకి వెళ్ళి దీపోత్సవం చెయ్యి. కార్తీక దీపోత్సవం చాలా గొప్పది కదా అరుణాచలం మీద, అవి చెయ్యి. అలా చేస్తే నువ్వు తరిస్తావు, శివానుగ్రహం లభిస్తుంది. నీ పాపమేమిటో శివుడు నీకు చెప్పి నీకు ప్రాయశ్చిత్తం విధిస్తాడు అనగానే వెంటనే ఆయన వాళ్ళని వీడుకొలిపాడు. తన కుమారుణ్ణి పిలిపించాడు. ఈయన కొడుకు పేరు రత్నాంగదుడు, ఈయన వజ్రాంగదుడు, ఆయన రత్నాంగదుడు. ఇద్దరు రత్నాలు వజ్రలే. పూర్వం ఈ వజ్రాంగదుడు రత్నాంగదుడు ఇలాంటి పేర్లు మనకు ఉండేవి. ఇప్పుడు అవి పోయాయి. వజ్రం మాస్టర్, రత్నం మాస్టర్. మాస్టర్ అంటే దరిద్రులు, నోట్లోంచి మాటలు రావు దరిద్రంగాను. అరే కూకోరా అంటుంది ఆవిడ టీచర్ అట. అర్థమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇలా ఉంటాయి. భయంకరం ఆ భాష. అసలు ఆ ప్రత్యేకమైన వాళ్ళ కోసం తయారు చేసిన పుస్తకం కూడా అంతే. రాకడ, 3వ రాకడ, పోకడ, కూర్చొనుడి, చూచుడి, చచ్చుడి, తినుడి, బాగా పుచ్చుడి. ఏది దిక్కుమాల భాష. ఎవడో కావాలని వాడికి అంటగట్టాడు అనమాట. అసలే చస్తుంటే వాడు ఈ భాష ఒకటి, పోయినవాడు ఎలాగో పోయాడు, వాడి కొత్త భాష ఎవడో తెలియదు నాకు అనమాట. మాయదారి భాష. చక్కగా అందమైన భాష పోయింది కదా వాడు. వచ్చుడి, చూచుడి, ఆహ్వానింపబడిన వాడా లోపలికి విచ్చేయుడి. మూతి మీద ఒకటి కొట్టాలి కర్రెట్టే. అలా అనిపిస్తుంది. నాకు కనిపించట్లే, వ్యాసుడు కనిపించింది.
సరే, కాబట్టి మొత్తం మీద ఏమైతేనే అసలు శబ్దాలు మనవి. రత్నాంగదుడనే తన కుమారుడిని పిలిపించి, నాయనా కుమార, నేను ప్రస్తుతం కొంచెం పక్షవాతం పొందాను. ఏతద్రోగం నుంచి విముక్తుణ్ణి శివసాయుధ్యం పొందాలనుకుంటున్నాను, శివుడు అనుగ్రహం పొందాలనుకుంటున్నాను. దానికి గిరి దగ్గరే ఉండాలనుకుంటున్నాను. పరిపాలన నీకు అప్పగించాను, ఈ రోజు నుంచి పట్టాభిషేకం చేసేసుకో, నేను రాను నగరానికి, ఇక్కడే ఉంటాను అని తన ఉంగరం తీసి, రాజముద్రిక అంటారు దాన్ని, ఆ ముద్రిక ఉన్నటువంటి ఉంగరం చేతికి పెట్టాడు. ఆ ముద్ర వేస్తేనే పని జరుగుతుంది. రాజముద్రిక లేనిదే ఉపయోగం లేదు. స్టాంప్ ఉండాలి. ఉత్తిన సంతకం పెడితే కాదండో, రాష్ట్రపతి స్టాంప్ ఉండాలి. అలాగే ఈ రాజముద్రిక పట్టుకుపో, రాజ్యం నీది. మంత్రులారా, మీరు కూడా నా కుమారుడికి సహకరించండి అనగానే మంత్రులు అన్నారు, మాలో సగం మంది నీ కొడుకు దగ్గర ఉంటాం, మిగతా వాళ్ళు నీ దగ్గరే ఉండి నీకు సేవ చేస్తాం, నువ్వేమో ఇక్కడ శివుణ్ణి అర్చిస్తూ ఉంటే మేము అక్కడికి వెళ్ళి హాయిగా భోగాలు అనుభవిస్తామన్నారు. పురోహితులంతా రాజా నీతోటే ఉంటామన్నారు. కొంతమంది పురోహితుల్ని కొడుకుతో పంపి కొంతమందిని తన కట్టే పెట్టుకున్నాడు. కొంతమంది మంత్రులు, కొందరు హితులు, కొందరు పురోహితులు, వీరందరినీ వెంట పెట్టుకుని మహారాజు గారు అక్కడే మకాం పెట్టాడు. గౌతమాశ్రమంలో మకాం పెట్టాడు. మనకి ప్రదక్షిణలో 23వది గౌతమాశ్రమం. గిరి చుట్టూ ప్రదక్షిణ చేసే వాళ్ళకి సంఖ్యలు ఇస్తారు వరుసగా. 1 రమణాశ్రమంతో మొదలు పెడతారు ఎవరైనా, ఎందుకంటే అక్కడే కుమారస్వామి వారు మొదట దర్శనమిచ్చాడు. అక్కడే రమణుల వారు ఆశ్రమం కట్టుకున్నారు. అదొకప్పుడు స్కందుని యొక్క ప్రాంతం. ఆ స్కంద తీర్థం నెంబర్ 1 అయితే గౌతమాశ్రమం 23 అన్నమాట. దారిలో ఏమేమి ఉంటాయో ప్రదక్షిణ విధానంలో నేను చెప్తానండి, అవి చూసుకుంటూ వెళ్ళాలి. ఇందులో కొన్నే పురాణాల్లో ఉంటాయి, తర్వాత చాలా వచ్చాయి అక్కడికి. ఇప్పుడు పురాణాల్లో రమణాశ్రమం ఉండదు కదా, రమణుల వారు మొన్నటి వారు కనుక, అవునా? కాబట్టి అదేంటండి స్కాంద పురాణంలో రాయలేదంటే ఎలా రాస్తారండి? స్కాంద పురాణంలో పద్మాకర్ గారు పుడతారు, పురాణం చెబుతారని ఎలా రాయగలుగుతాడు వ్యాసుడు? నేను నిజంగా పురాణ పురుషుడు అయినప్పటికీ, ఎందుకంటే ఆయన లెవెల్ కొంతవరకే ఉంటుంది, కొంతవరకే చెబుతాడు, ఆయన అందరినీ చెప్పలేడు. అందువల్ల అవి బాబా లేదా అండి అంటే మనకు కూడా గణేశ దేవాలయం రాస్తాడా? ద్రావిడ భాష రాస్తాడు, ఆయన సంస్కృతంలో రాస్తాడు. మహాగణేశ దేవాలయం అని సంస్కృతంలో రాశాడు. అరవ వాళ్ళు ఏమంటారు? మళక్కుణ గణేశ దేవాలయం. ఇప్పటికీ నాకు తమిళం పూర్తిగా రాదు, ఏదో కొద్ది 2-3 ఒక్కలు. కొళై, తుక్కుళ్ళక్కై ఇలాంటి చిన్న చితక పదాలు అనమాట. తన్నీర్, ఎంగే, వాంగే, పొంగే ఏదో కొద్దిగా నేర్చుకున్నాం. వాళ్ళు ఏదైనా దడదడ మాట్లాడారంటే హడిలిపోతాను నేను, నాకు ఎప్పటికీ అర్థం కాదు. అన్ని భాషలు వస్తే ఇక్కడ ఎందుకు కూర్చుంటాను నేను? కాబట్టి ఎవరి భాష వాళ్ళది. పాములకు కూడా భాష ఉంటుందండి. అవి కూడా బుస్ అంటే మళ్ళీ అంటే ఏమంటారు? బుస్ అంటే ఐ లవ్ యూ అని అర్థం అనమాట. కస్ అంటే ఐ హేట్ యూ. అక్కడ బుస్సు కస్సు అది అనమాట. అవి కూడా పావుల లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అది చేత సర్ప భాష, తమిళ భాష, కన్నడ భాష, తెలుగు భాష, సంస్కృత భాష, కాకుల భాష కూడా ఉంటుంది సెపరేట్గా అనమాట. ఆ కాకి ఇలా పెట్టి కా అందంటే పక్కింటి వాడింటి దగ్గర తిండి దొరుకుతుందని అర్థం. ఇలా పెట్టి కేం అందనుకుంటే ఆ ఇంట్లో ఎంగిలి వెతుకు కూడా పెట్టరు, పిసిరు కొట్టని అర్థం. భలే భలే లాంగ్వేజెస్ తెలుసా మీకు? అలాగే కోతులు కూడా ఇలా అన్నాయంటే హౌడు యూడు అని అర్థం, ఎలా ఉన్నావు అని అర్థం. అందుకే కోతి పుండు బ్రహ్మరాక్షస అంటారండో. కోతికి చిన్న గాయం అయిందనుకోండి పుండు, అన్ని వచ్చి ఎలా ఉన్నావు అని అందులో పెట్టి వేళ్ళు ఎట్టి కెలుగుతాయి, గోళ్లు పెట్టి కెలుగుతాయి. కోతులు గోళ్లు పొదురుగా ఉంటాయి కదా, ఈ పుండులు ఇలా అన్ని వచ్చి హౌడు యూడు అనగానే ఈ పుండు ఇలా పెరిగిపోయి ఇక తగ్గ చచ్చిపోతుంది. అందుకని కోతి పుండు బ్రహ్మరాక్షస అన్నారు. కోతికి పుండు అయిందా, అన్ని కోతులు అందులో వేళ్ళెట్టి పాపం కెలుగుతాయి అనమాట, ప్రేమగా ఎందుకు ఎలా ఉన్నావని. ఇదో మన వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకోవద్దంటే గోడతో మొత్తం కాలంతా పీకినట్టుగా. అందువల్ల కాస్త కాళ్ళు పట్టుకుని పీక్కండరా బాగుంటుంది, దండం పెట్టండి పర్వాలేదు. కాళ్ళు గట్టిగా పట్టుకుని పీకేస్తేనే భక్తి ఉన్నట్టు కాదు. అందరి గోళ్ళు పట్టుకొచ్చి అందులో ఆ గోళ్ళు ఏం గోళ్ళో తెలియదు, ముక్కు చీమిడిన గోళ్ళు, గోక్కున్న గోళ్ళు, ఈ గోళ్ళు పట్టుకొచ్చి నా పాదాల మీద పెట్టి నా పాదాలన్నీ రక్కి రక్కి బాధ పెడితే ఎలా మరి? ఒకప్పుడు నారద మహర్షి సరస్వతీదేవి పాదాలకి నమస్కరించాడు. ఆవిడ పాదాలన్నీ ఎలా ఉన్నాయి? రక్తసిక్తం అయిపోయి బ్లేడుతో కోసినట్టు కత్తితో కోసినట్టు ఉన్నాయట. కంగారు పడిపోయాడు నారదుడు. అమ్మా ఏమిటి నీ పాదాలకి గాయాలు అనగా, భూలోకంలో కొందరు పాడారు గేయాలు, నా పాదాలకి గాయాలు అంటే కొందరు పాడారట అపస్వరంతో. వెంటనే అక్కడ పాడగానే అపస్వరంతో ఢామ్ అని కాలు కోసినట్టు అయిపోతుంది. సరస్వతీదేవికి ఎవరైనా అపస్వరంతో పాడారంటే వెంటనే కోసినట్టు అయిపోతుంది పాదాలు. అందుకని భూలోకంలో కొందరి గేయాలు, నా పాదాలకి గాయాలు.
ఇదే నాయన మా హేయాలు అంది ఆవిడ పాపం. కాబట్టి ఇవన్నీ బాధలు పాపం. ఏది ఏమైనప్పటికీ 23వ నెంబరు ప్రదక్షిణలో మనకి గౌతమాశ్రమం. అక్కడ గౌతముడు తపస్సు చేశాడు. అక్కడే పార్వతీదేవి నలుపు విరగొట్టుకోవడానికి స్నానం చేసింది, తపస్సు చేసింది. దుర్గాదేవి ఖడ్గతీర్థం సృష్టించింది అక్కడికి దగ్గరలోనే. చాలా గొప్ప తీర్థం గౌతమాశ్రమం. గౌతముడనే ముని అక్కడ తపస్సు చేశాడు. ఆ ఆశ్రమం దగ్గర మకాం పెట్టాడు వజ్రాంగదుడు. మహర్షులను అడిగి మకాం పెట్టాడు. గౌతముడు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆశ్రమం అయింది కదా, అయ్యా మీ ఆశ్రమం పక్కన ఆశ్రయం ఇస్తారా అని అడిగితే ఆయన ఊ అన్నాక అక్కడ ఆశ్రమం కట్టుకున్నాడు. ఆయనతో పాటు మంత్రులు, పురోహితులు మొదలైన వాడు కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి పూజా ద్రవ్యాలకు ఎలాగో రాజుగారు కాబట్టి కొడుకు పంపుతున్నాడు గనక లోటు లేదు గనక 3 సంవత్సరముల పాటు అక్కడే ఉంటూ వ్రతం ప్రారంభించారు. శివార్చన మొదలుపెట్టారు. రోజు అన్నమాట. కొడుకు ఎవరు, ఈ వజ్రాంగదుడు కొడుకు రత్నాంగదుడు పొద్దుటే శివాభిషేకానికి పాలు పంపేవాడు, పెరుగు పంపేవాడు, మంచి వెన్న, మేగడ మొదలైన పంపేవాడు. అభిషేకం చేసి దాన్ని వీళ్ళు తీర్థంగా తీసుకునేవారు. శివుడికి వెన్న రాసి ఆ వెన్న సొంతగా నున్నగా తింటే తిన్నగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. శివుడికి పెట్టింది తినాలి. అభిషేకం చేసే కొంత తీర్థం తీసుకోవాలి. పారబోస్తే మూర్ఛరోగం వస్తుందండోయ్. శివుణ్ణి పాలతోటి, పెరుగుతోటి, వెన్నతోటి, నెయ్యితోటి, తేనెతోటి, పంచదారతోటి, చెరకు రసంతోటి, ఫల రసాలతోటి అభిషేకించాక అది తీర్థంగా తీసుకునేవాడు వచ్చే జన్మలో గాని ఈ జన్మలో గాని మూర్ఛరోగగ్రస్తుడు అవుతాడు. మీరంతా సంపూర్ణ హనుమద్వైభవం విన్నారా? అందులో ఒకడు పుట్టినప్పటి నుంచి మూర్ఛతో ఉంటాడు. కారణం పూర్వజన్మలో శివ అభిషేకం చేసిన తీర్థం తీసుకోకపోవడమే. అందుకని వాడికి ఆ ప్రాయశ్చిత్తంగా హనుమంతుడు నర్చించిన కథ కూడా ఉంటుంది. సంపూర్ణ హనుమద్వైభవం వినండి ఈసారి మీరు. కాబట్టి ఎంతో కొంత తీర్థంగా తీసుకోవాలి. కొంతమంది అంతా పారబోసేస్తారు. కాదు, శివుడి మీద నీళ్లు పోసాక ఒక్క చుక్క తీర్థంగా తీసుకోండి. పాలు పోసాక ఎంతో కొంత, ఆ పాలు శివుడికి అభిషేకం చేశాక పానబట్టం నుంచి వచ్చాయి కదా, అవి కొద్దిగా తీర్థం తీసుకోండి. ఓపిక ఉంటే మొత్తం 1 లీటర్ తాగండి, పర్వాలేదు. లీటర్ తాగినా అదేం పెద్ద మ్యాటర్ కాదు. పెరుగు బాగుంటే పుచ్చుకోండి. ఒక ఆయన అయితే తేనె వచ్చినప్పుడు, పంచదార వచ్చినప్పుడు లాగేసేవాడు బాగా తీర్థం, మిగతా వచ్చినప్పుడు పోసుకునేవాడు కాదు. కానీ ఆయనకు అది ఇష్టం. నువ్వు ఎంత అన్నది కాదు, ప్రమాణం లేదానికి. పరిమాణము ప్రమాణం కాదు, ఎంతో కొంత మాత్రం తీర్థంగా తీసుకోవాలి. అవన్నీ కొడుకు పంపేవాడు, వీళ్ళు తీసుకునేవారు. వీళ్ళకి కావలసిన భోజనాదులన్నీ కూడా కుమారుడు పంపేవాడు, వీళ్ళు వండుకుని తినేవారు. ఎందుకంటే నియమనిష్టలతో ఉన్నవాళ్ళు గృహస్థాశ్రమములో ఉన్నటువంటి వారి చేతి భోజనం చేయకుండా స్వయం పాకం చేసుకుంటారు, తమంతా తామే వండుకుంటారు. రాజుగారు, ఆయన మంత్రులు ఎవరో ఒకళ్ళు వంట చేసేవారు, రోజుకు ఒక్కొక్కళ్ళు. ఆ వంటే భుజించేవారు. ప్రతిదినము ఉదయం పూట అక్కడ నయ్యతీర్థం అని ఒక తీర్థం ఉంది గౌతమాశ్రమానికి దగ్గరలో. కొందరు నవతీర్థం అన్నారు, కొందరు నయ్యతీర్థం అన్నారు. కానీ స్కాంద పురాణంలో మాత్రం నయ్య అన్నారు, నయ్యతీర్థం. అందులో స్నానం చేసిన వాడికి నయము, నీతి తెలుస్తుంది, నీతులు కలుగుతాయి, సద్బుద్ధి కలుగుతుంది. వాడు అబద్ధం ఆడటం, అందులో గురువు గారి దగ్గర అస్సలు అసత్యం ఆడటం. అందుకని దానికి నయ్యతీర్థము అన్నారు. అందులో స్నానం చేసేవాడు. అక్కడికి దగ్గరలోనే ప్రవాళేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ప్రవాళము అంటే పగడము, ఒక రకమైన రాయి ఎర్రగా ఉంటుందన్నమాట. ఆ ప్రవాళముతో తయారైన ఈశ్వరుడు ఆయన. ఇప్పుడంటే అలా కనపట్లేదు, కానీ పూర్వం ఆయన ప్రవాళపు వర్ణంలోనే ఉండేవాడు, ఎర్రగా ఉండేవాడు. ఆ ప్రవాళేశ్వరుడికి పూజ చేసేవాడు. అంటే రోజు పొద్దున్న లేవడం, గౌతమాశ్రమంలో ఉన్నవాడు బయటకు వచ్చి ఆశ్రమం తొడవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం నయ్యతీర్థంలో చెయ్యడం, ప్రవాళేశ్వరుణ్ణి పూజించడం నిత్యకృత్యంగా పెట్టుకున్నాడు. ప్రవాళేశ్వరుణ్ణి గ్యారంటీగా పూజించేవాడు. రోజు అరుణాచలేశ్వర దర్శనం చేయకపోయినా పర్వాలేదండి. ఆ చుట్టుపక్కల ఉన్న లింగములలో ఏదో ఒక లింగమును, నీకు తోచిన లింగమును పూజించు. కుదిరితే రోజు స్వామిని దర్శనం చేసుకోవాలి, వేరే విషయం. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఏ శివరాత్రిలో బోలెడు జనం ఉంటారు. అటువంటిప్పుడు ఏం చేస్తారు, కాశీలో ఉండి కూడా కొంతమంది రోజు విశ్వనాథుని చూడలేరు. దగ్గరలో ఒక లింగమును చూస్తే చాలన్నారు. ఎందుకంటే కాశీలో ప్రతి లింగము విశ్వనాథ లింగముతో సమానమే. అరుణాచలేశ్వరంలో ఇసుక వంటి చిన్న లింగం మొదలుకొని పెద్ద లింగం వరకు ప్రతి లింగంలో అరుణాచలేశ్వరుడు ఉంటాడు. ఆయన ఇందుగలడు అందులేడని సందేహము వలదు. సర్వం శివమయం జగత్తది. కాబట్టి ఆ లింగమే అనుకోకండి. అవకాశం ఉన్నంత వరకు అక్కడికి అర్థం, లేనప్పుడు మొత్తం మీద అక్కడ ఏదో ఒక లింగమును పూజించాలి. అక్కడ బయట ఉన్న రోజుల్లో నీ గదిలోనే ఒక లింగాన్ని పెట్టుకుని దాన్ని దర్శనం చేసుకో. దాన్ని కూడా విడిచిపెట్టకు, ముట్టుకోపోయినా పర్వాలేదు, దర్శనం చేసుకోమన్నారు.
మైలు ఉన్నా సరే శివలింగ దర్శనం చేసుకోవాల్సిందే. అసలు మైలు కాలంలోనే శివుడి కథలు వినాలి. ఇప్పుడు ఉదాహరణకి 11 రోజుల పాటు మైలు ఉన్న రోజుల్లో రోజు ఏం చేస్తారు? నారాయణ స్మరణం చేయిస్తారు. తెలుసా మీకు? ఆ సమయంలోనే గరుడ పురాణం వినాలి. ఆ సమయంలోనే అసలు శవం లేచేటప్పుడే అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం భజే. ఈ శ్లోకం గరుడ పురాణంలోదని ఎంతమందికి తెలుసు? ఈ శ్లోకం గరుడ పురాణంలో ప్రేతకాండంలో శ్లోకం, వ్యాసుడు రాసిన శ్లోకం. ఈ శ్లోకం చదవమన్నారు. అప్పుడు మాత్రమే ఓం నమో నారాయణ అనాలి, ఓం నమ శివాయ అనాలి. కొంతమంది తెలియక మైల్లో ఉన్నప్పుడు నారాయణ అనకూడదంటారు. అసలు మైలులో ఉన్నప్పుడు నారాయణ అనకపోతే వాడు బతికే యావజ్జీవితం మైలైపోతుంది. చచ్చినప్పుడు ఏమనాలండి? రామ అనాలి. ఇంకెప్పుడు అంటావు రామ? ఎవడన్నా పడిపోతే శవం దగ్గరికి వెళ్ళి చెవులో శ్రీరామ 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 అంటే వాడిలో ఇంకా కొస ప్రాణం ఉంటే అది కైలాసానికో వైకుంఠానికో పోతుంది. అసలు శవం పెడుతున్నంతసేపు రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై అని నామస్మరణం చేయాలి. శవం చుట్టూత 11 రోజులు నిత్యం హరిస్మరణ చేయిస్తారు. ఎందుకంటే నేను ప్రత్యేక చెప్పక్కర్లా. పిడివాదాలు విడిచిపెట్టి భగవన్నామం అప్పుడే చేయాలి. అప్పుడే దీపారాధన చేయాలి, అప్పుడే దానాలు చేయాలి, అప్పుడే నదీ స్నానములు చేయాలి. ఇటువంటివన్నీ అప్పుడే చేయాలి. అప్పుడే పురాణములు ఎక్కువ వినాలి. అసలు భాగవతం వినవలసిందే అప్పుట. అందులో రాస్తాడు చూడండి ఏమని, ఈ 10 రోజులు కూడా భగవంతుని పురాణ కథలు వినవలను. గరుడ పురాణం ఇవాళ మనం వింటున్నాం తెలియక పిచ్చాళ్ళం గనక. గరుడ పురాణం అనే మాటే రాలేదు అందులో. ఆ రోజులలో పెద్దలు చెబుతూ ఉంటే పురాణ కథలు వినవలను అని ఉంటుంది. కావాలంటే ప్రమాణం నేను అనువాదం ఈ మధ్యనే చేశాను, చూసుకోండి. అందులో ఆ టైంలో పురాణాలు వినాలట. పురాణములు వింటే మనము బాగుపడతాం. మన వాడు ఎవడు పోయాడో వాడు, వార్ధక్యంలో పోయినటువంటి వాడు వాడు బాగుపడతాడు. ఇహపరాలు రెండూ కలుగుతాయి. అందువల్ల నిరంతరము మనం ఎక్కడో ఓ చోట ఏదో ఒక విధంగా ఎలా ఉన్నా సరే, శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా పరమాత్మను తలుచుకోవాల్సింది. మంత్ర జపాలు చేయకండి. కొన్ని మంత్రానుష్ఠానాలు అత్యంత శుచిగా చేయాలి. మళ్ళీ వాడి తోలికి వెళ్ళకండి. శివుణ్ణి మాత్రం ఎక్కడున్నా చూడవలసింది. అందువల్ల ఈయన నిత్యం ప్రవాళేశ్వరుణ్ణి పూజించేవాడు. అక్కడ దగ్గరలో మహిషాసురమర్దని ఉన్నదిగా అమ్మవారు. నేను చెప్పుకున్నాను, ఖడ్గతీర్థం అనే తీర్థం అమ్మవారు ఏర్పాటు చేసింది. అక్కడే మహిషాసురమర్దని కొలువయ్యిందని ఆమెను పూజించాడు. రోజు గిరి ప్రదక్షిణ చేశాడు ఆయన. 3 ఏళ్లు చేశాడు ఏకంగా గిరి ప్రదక్షిణ. ఒక్కరోజు చేసి మనం అబ్బబ్బా గిరి ప్రదక్షిణ అనుకుంటున్నాం. 3 years చేశాడు ఆయన. కాశీలో ఉండి కొంతమంది మా భక్తులు ఎన్ని పర్యాయములు పంచకుల యాత్ర చేశారు తెలుసా? లెక్క లేకుండా చేశారు. కటిక నేల మీద పడుకున్నారు. కానీ మన వాళ్ళు పంచకుల యాత్రకు వస్తామండి, దారిలో ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ రూమ్స్ ఉంటాయండి, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి. ఆ సందుల్లో ఏముంటాయి మీకు రూములు? అలాంటి వాళ్ళు ప్రదక్షిణకి రాకూడదు. అవకాశం ఉన్నంత వరకు ఎక్కడన్నా సౌకర్యం ఉంటుంది. లేనివాడు ఇంటూ కూర్చోలాయిగా. సౌకర్యం కావాలనుకుంటే వచ్చే జనంలో సౌకర్య జన్మెత్తుతారు. తెలుసుగా? సోకరస్య భవ సౌకర్యం. సౌకర్యం అంటే పంది రూపం అని అర్థం. సుకరము అంటే మంచి విధానం, అది సౌకర్యమే. కాబట్టి సౌకర్యంగా ఉందా అంటే అన్ని ఏర్పాట్లు బాగున్నాయా, భోజనాలు రూములు బాగున్నాయా అని ఒక అర్థం. సౌకర్యంగా ఉందంటే పంది రూపంలో ఉన్నావా అని అర్థం. కాబట్టి సౌకర్యం అంటే 2 అర్థాలు అన్నమాట. పంది లక్షణం లేదా మంచి ఏర్పాట్లు. అందుకే పోతన గారు భాగవతం 7వ స్కంధంలో ఏమంటాడు? మహా సౌకర్యాంగము దాల్చి దానవవధూ సౌకర్యముల్ నీరుగా. సౌకర్యాంగము అంటే పంది రూపం ధరించి, దానవవధూ సౌకర్యముల్ నీరుగా. దానవ స్త్రీల యొక్క సౌకర్యములు, వాళ్ళ యొక్క శుభములు దూరం చేసేశాడు, బూడిది చేసి పారేశాడు అంటాడు. అక్కడ మొదటి సౌకర్యాంగం అంటే వరాహంగం, రెండో సౌకర్యం అంటే మనమందరం అనుకునే మంచి ఏర్పాటు, వేళకు పడుకోవడం తినడం, ఇవన్నీ ఆ సౌకర్యాలన్నమాట. ఇది సుకరము, అది సోకరము. సుకరము యొక్క లక్షణము సౌకర్యమే, సోకరము యొక్క లక్షణము సౌకర్యమే. సంస్కృతానికి ఉన్న వెరైటీ అది. ఒకడు దుర్బలుడు, దుర్బలుడి యొక్క లక్షణం దౌర్బలం. ఒకడికి దౌర్బలం ఉన్నది, వాడి లక్షణము దౌర్బల్యమే. దుర్బలుడు దౌర్బల్యమే, దౌర్బలుడికి దౌర్బల్యమే. దౌర్బలము అంటే భుజబలం, దాని లక్షణము దౌర్బల్యమే. దుర్బలుడి యొక్క లక్షణము దౌర్బల్యమే. లాంగ్వేజ్ తెలిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. సరే, ఏదేమైతేనే మొత్తం లేదు. ఈయన ఏ సౌకర్యములు కోరుకోకుండా 3 ఏళ్లు గిరి ప్రదక్షిణ చేశాడండి పాపం. ప్రతి కార్తీక పూర్ణిమ నాడు, ఆయన 3 ఏళ్లు ఉన్నాడు కాబట్టి 3 కార్తీక పూర్ణిమలు వచ్చాయి ఈయన అదృష్టవశాత్తు. ఈ 3 పూర్ణిమల నాడు దీపోత్సవం చేశాడు. ఆయన ప్రారంభమే అసలు కార్తీక పూర్ణిమ నాడు మొదలెట్టాడు. అందుకని కార్తీక పూర్ణిమతో మొదలుపెట్టి కార్తీక పూర్ణిమలు వచ్చినంతకాలం దీపోత్సవాలు చేశాడు.
అలా 3 ఏళ్లు పరమనిష్టతో గిరి ప్రదక్షిణలు చేస్తూ అరుణాచలేశ్వరుణ్ణి పూజించాడు. ఆయన నిర్వికారుడు, పరమాత్ముడు, అంతటా ఉంటాడు. కానీ ఒక ప్రాంతంలో ఎక్కువ శక్తిని కేంద్రీకరిస్తాడు. ఆయన ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. కానీ అంతటా ఉన్నవాడిని మనం చూడలేం కనుక మన కోసం తన శక్తిని ఒక చోట పెడతాట. అంటే కరెంటు ఎక్కడ పడితే అక్కడ ఉందండి వైర్లో. కానీ వైర్లో ఉన్న శక్తిని పొందాలంటే ఏం చేయాలి? ఓ చోట నుంచి ఆ వైర్ లాక్కొచ్చి దానికి ఒక హోల్డర్ పెట్టి దాంట్లో బల్బు పెట్టి మళ్ళీ అందులోకి కరెంట్ వెళ్ళడానికి ఒక స్విచ్ పెడితే స్విచ్ చేయగానే ఇప్పుడు ఈ కరెంట్ అందులోకి వెళ్ళి లైట్ వెలుగుతుంది. మన స్విచ్ అయిపోతే పిచ్చాళ్ళ చూస్తుంటే లైట్ వెలుగుతుందా? వెలగదుగా. శక్తిని ఒక దాంట్లోకి లాగాలి, కేంద్రీకరించాలి. అలాగే పరమాత్ముడు అంతటా ఉన్నవాడు తన శక్తిని ఒక్కొక్క ఆలయంలోనో, ఒక కొండలోనో, ఒక ప్రాంతంలోనో, ఒక లింగంలోనో, ఒక పురుషుడిలోనో కేంద్రీకరిస్తాడు. ఆ శక్తి కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని లైట్లు బాగా కాంతిగా ఉంటాయి, కొన్ని దిక్మాల 0 క్యాండిల్స్, కొన్ని బాత్రూంలో ఉన్నాయా లేవా అని కనబడతాయి. అంటే శక్తి అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట. అలాగే శివుడు అన్ని లింగాల్లో ఉన్నప్పటికీ కొన్ని చోట్ల తక్కువ శక్తితో ఉంటాడు, కొన్ని చోట్ల మహాశక్తితో ఉంటాడు. అలాంటి మహాశక్తి ఉన్న క్షేత్రములు భూలోకంలో కొన్ని ఉన్నాయి. వాటిలో అరుణాచలేశ్వరం కూడా అద్భుతమైనది. అయితే అరుణాచలేశ్వరంలో ఉన్నవాడికి ముక్తి వస్తుందంటున్నారు కదా, ఇక్కడ మరణించినా నివసించినా ముక్తి అంటున్నారు. చస్తే కాని ముక్తినివ్వని కాశీకి ఎందుకు వెళ్ళాలి అని లోపాముద్ర అడిగింది అగస్త్యుణ్ణి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అరుణాచలేశ్వరము, శ్రీశైలము మొదలైన క్షేత్రములకు వెళ్లడంలో ముక్తి రావడం అంటే అర్థం ఇక్కడ జీవించిన వాడు, అక్కడ మరణించిన వాడు వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగమును పొంది అక్కడ తరిస్తాడు అని అర్థం. నేను చెప్పలేదు, వ్యాసుడు చెప్పిన మాటే, స్కాంద పురాణంలో చెప్పిన మాటే. పైగా 2 చోట్ల చెప్పాడు ఆయన. ఇదే ప్రశ్న కాశీఖండంలో కూడా లోపాముద్ర అగస్త్యుడిని అడిగింది. అగస్త్యుడు లోపాముద్ర కలిసి శ్రీశైలం వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే అగస్త్యుడితో లోపాముద్ర, ఏమండి మీరు శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదన్నారు కదా అంది. అవునన్నాడు ఆయన. అయితే ఎందుకండి కాశీ వెళ్ళడం అంది. అగస్త్యుడు ఏమన్నాడు లోపాముద్రతో? శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే యదమేవహి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే. శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు అని అగస్త్యుడు అనగానే ఆవిడేమంది, అలా అయితే యదమేవహి సత్యం చేత్, ఇదే నిజమైతే, ఏది శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు అని నీవు చెప్పిన మాటే నిజమైతే ఇంక ఎందుకని కాశీకి వెళ్ళడము? ఎందుకు కాశీకి వెళ్ళడం? చూస్తే ముక్తి ఇక్కడ, అక్కడ చస్తే ముక్తి. సత్య ముక్తి కంటే చూస్తే ముక్తి రావడం తేలిక కదా అంటే అప్పుడు ఆయన చెప్పాడనమాట, శ్రీశైల శిఖరమును చూచినా, అరుణాచలములో నివసించినా మరణించినా, తిరుపతిలో మరణించినా, ఇలా కొన్ని క్షేత్రముల పేరు చెప్పి ఇవన్నీ చూడడం వల్ల, ఇవన్నీ తిరగడం వల్ల వచ్చే జన్మలో కాశీలో పుట్టి అక్కడ మరణిస్తాడు. అక్కడ మరణించగానే ముక్తి వస్తుంది. ఇది నిగూఢార్థం, అంతరార్థం. అందుకని ఎప్పటికైనా మళ్ళీ మనందరం కాశీకి వెళ్ళవలసిందే. ఒక్క కాశీకి వెళ్ళకపోయినా ముక్తినిచ్చే శక్తి గురువు గారికి మాత్రమే ఇచ్చాడు శివుడు, జవగవాలి. అందుకే ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం, చింతామణి లోకసుఖం సురద్రుహు స్వర్గ సంపదాం. ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. స్వర్గంలో చింతామణి అని ఒక మణి ఉన్నది. ఈ చింతామణి దగ్గరికి వెళ్ళి లేక చేతిలో పెట్టుకుని నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది. దాని పేరే చింతామణి, కోరినటువంటి కోరికలు తీర్చే మణి. చింతామణి చాలా గొప్పదండి. అసలు దాని దగ్గరికి వెళ్ళినా చాలు, చేతిలో పెట్టుకున్నా చాలు, అది ఏమడిగితే ఇస్తుంది. శ్రీశైలం వెళ్ళాలి కాబట్టి ఒక్క ఇన్నోవా కారు ఇవ్వా అని అడిగితే కొత్త ఇన్నోవా కారు వెంటనే మనం బుక్ చేయక్కర్లేకుండా ఎవడో పట్టుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసి అప్పగించేస్తాడు మనకి. మీలో ఎవడికో బుద్ధి పుట్టేస్తుందన్నమాట, ఓహో పద్మాకర్ గారు శ్రీశైలం పెడతారు, మనం ఆయనకి ఇచ్చేద్దాం ఇన్నోవా కారు, మళ్ళీ టెంపరీగా కాదు పెర్మనెంట్గా ఇచ్చేద్దాం అనుకుంటారు. అది చింతామణి లక్షణం. అది ఒకటే కాదు, ఏదైనా చింతామణి మొత్తం మీద ఏది అడిగితే అది ఇస్తుందండి. ఈ కుర్రాడు యాపిల్ అడిగితే యాపిల్ ఇస్తుంది. నాకు ఎస్ఐ పోస్ట్ కావాలి సార్ అన్నాడు అనుకోండి, ఆ కళ్ళదోడు కుర్రాడు, వాడి దానికి పాపం వాడికి ఎస్ఐ పోస్ట్ రాదా వెనకతవాడికి, ఎందుకంటే వాడు కసిపొట్టిగా ఉన్నాడు కనుక. అయినా వాడికి వచ్చేస్తుంది చింతామణి, వాడికి ఎస్ఐ పోస్ట్ ఇస్తుంది. కాబట్టి చింతామణి మొత్తం మీద కోరిన కోరికలు తీరుస్తుంది. సురదృహ్ స్వర్గ సంపదం,
సంపత్ శబ్దం లేక సంపదా శబ్దం రెండు ఉన్నాయి కాబట్టి సంపద అనొచ్చు, సంపద అనొచ్చు. కామధేను అని ఒక ఆవు ఉందిలేండి. ఆ ఆవు దగ్గరికి వెళ్ళి ఏవడైతే అది ఇస్తుంది, అది కూడా స్వర్గ సంపదలు ఇస్తుంది. ఇవన్నీ కోరికలు మాత్రమే తీరుస్తాయి, వస్తువులే ఇస్తాయి, ముక్తిని ఇవ్వవు. కానీ ప్రయచ్చతి గురు ప్రియత వైకుంఠం యోగి దుర్లభం, యోగులకు కూడా దుర్లభం, యోగులు కూడా ఇవ్వలేని వైకుంఠములు గురువు గారు తలుచుకుంటే ఇవ్వగలడు. గురువు గారికి ఒకవేళ నిజంగా ప్రేమ కలిగి, అంటే అంత ప్రేమ కలిగేలా మీరు ప్రవర్తిస్తే, నారాయణ నేను వీళ్ళకి ప్రామిస్ చేశాను వైకుంఠం ఇస్తున్నానని, నువ్వే చెప్పావు గురువు ఇమ్మంటే ఇస్తానని, నేను ఇస్తున్నాను పట్టుకుపో అంటే వెళ్ళండి. ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు నిండాక. ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు ఇబ్బంది. అసలే కొంతమంది హాస్టల్లో ఉంటున్నారాయి, కొంతమంది ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటారాయి, కొంతమందికి ఇంకా 100 ఏళ్ళు నిండలేదాయి. కాబట్టి 100 ఏళ్ళు నిండిన తర్వాత ఇదిగో ఈ ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయిని వైకుంఠానికి పట్టుకుపో అంటే గ్యారంటీగా ఆఫ్టర్ 100 years మీకు వైకుంఠం వచ్చి తీరు. ఇది ఎవరు చెప్పారు? శుకుడు చెప్పాడు. వ్యాసుడు కూడా చెప్పలేదు ఈ మాట, శుకుడు అన్నమాట ఇది. శుకుడు చెప్తే స్కాంద పురాణంలో ఇక కాదంటామండి. మరి అది గురువు శక్తి అంటే. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయాల్సిందే. 3 సంవత్సరములు పూర్తయింది. 3వ సంవత్సరం పూర్తవుతూ ఉండగా ఇతనికి పూర్తి ఆరోగ్యం వచ్చింది. కొంచెం 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 ఆరోగ్యం బాగుపడుతూ వచ్చింది. మహాబలం వచ్చింది రాజుగారికి. 3వ సంవత్సరం పూర్తయ్యాక ఇక రాజుగారి శరీరం వజ్రం అయిపోయింది, దృఢమైపోయింది, నల్లగా జుట్టు వచ్చేసింది, ఒత్తుగా జుట్టు పెరిగింది, ముక్కు కన్ను కాలు కీలు సమస్తము కూడా స్వాధీనమైపోయాయి. పరమ పరాక్రమవంతుడైపోయాడు, శరీరం దృఢమైపోయింది. అలాంటి వాళ్ళనే వజ్ర దేవుడు అంటారు. ఆంజనేయుడు వజ్రదేవుడు కదటండి. ఆయన బండరాయి మీద కొడితే బండరాయి పిండి అయిపోతుందట, గ్రైండర్లో వేసిన కారప్పుడు అయిపోయేదిట. ఆయన ఢామ్మని కొండ మీద దిగితే ఆ కొండ నేలమట్టం అయిపోయిందన్నారు. హనుమంతుడు రిటర్న్ జర్నీలో లంకానగరంలో అరిష్టము అని ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఒక్క తొక్కు తొక్కి పైకి లేవగానే ధరణ్యాంశముపావిశత్తు భూమిలోకి దిగిపోయిందిట. 8 మైళ్ళు ఎత్తున్న కొండ నేలలోకి దిగిపోయి అదే నేల అయిపోయింది. ఇక కొండ లేదు అక్కడ. ఆంజనేయుడు కాలితో తొక్కి కొండను నేలమట్టం చేశాడు. ఇప్పుడు ఆయన అలా వజ్రదేవుడు అయ్యాక లోపలికి వెళ్ళి అరుణేశ్వరుడికి భక్తితో నమస్కరించాడో లేదో, ఆ లింగంలో నుంచి దివ్య రూపంతో అపూర్వ కాంతితో శ్వేతకాంతితో 10 చేతులతో 5 శిరస్సులతో పార్వతీ సమేతంగా ప్రత్యక్షాడు. అపీత కుచాంబ అని ఆవిడికి పేరు. 2 అర్థాలు. ఆవిడ స్థనం ఇంతవరకు ఒక్కడు తాగలేకపోయాట. పీత అంటే తాగబడిన, అపీత తాగబడని కుచములు కలిగిన అమ్మ. మరొకసారి ఆపీత కుచాంబ